హాయ్ గైస్, దిస్ ఇస్ సాయితేయ. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈరోజు అయితే గేట్ ఎగ్జామ్ అయిపోయింది, రాసేసి వచ్చేసిన. అండ్ ఈ వీడియోలో నా ఎక్స్పీరియన్స్ని ఈరోజు డే మొత్తం ఏమైందని చెప్పేసి రికార్డ్ చేశా. సో చూడండి, ఈ వీడియో కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ఎండ్ వరకు చూడండి. కాగా రేపు గేట్ ఎగ్జామ్ పెట్టుకొని ఈరోజు హాలిడే ఇస్తే గేట్ ప్రిపరేషన్ ఈరోజు మొత్తం హాలిడే ఇచ్చారు. యాక్చువల్గా క్లాస్ ఉండే కానీ సో క్రికెట్ ఆడుతున్నాను సార్. సో ఏం ప్రిపేర్ కాలేదు కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. వచ్చాక చూద్దాం పేపర్ ఎలా వస్తుంది, ఈజీ ఉందా టఫ్ ఉందా అనేది చెప్తాను నేను. ఇప్పుడైతే వెళ్తున్నాం ఆటోలో, చూద్దాం ఈజీ వస్తుందా లేదా. మాది సెకండ్ షిఫ్ట్. ఒకసారి దిగి ఎలా ఉన్నారు చెప్పు. అన్నీ ప్రిపేర్ అయినా సూపర్ ప్రిపేర్డ్ అయ్యాడు మోహన్ గారు. కపిల్ ద టాప్. మీ క్లాస్ వాళ్ళంతా బాగా 65 67 అటెంప్ట్ చేశారంట. స్ట్రాటజీ ఏంటంటే మొత్తం అన్ని అటెంప్ట్ చేస్తాం. 65 క్వశ్చన్స్ ఉంటాయి. సో అందులో 60 వరకు అట్లా పెట్టేసి లక్ రివైజ్ చేసుకుంటూ బాయ్స్ ప్రిపేర్ అవుతారు ఎగ్జామ్. మార్నింగ్ షిఫ్ట్ ఈజీ వచ్చిందంట, అందుకే వాసవి రవి కళ్యాణ్ వచ్చేసినాం ఎగ్జామ్కి. వచ్చేసాం ఎగ్జామ్కి, చూడాలి వస్తామని చెప్పేసి. కాలేజ్ వాసవి కాలేజ్ బాగుంది అంతా బిల్డింగ్. ఆల్రెడీ ముందు ఇంకో ఎగ్జామ్కి వచ్చినాం ఇక్కడికి. సెకండ్ టైం వ్లాగ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ థింగ్స్ డ్రామాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఎగ్జామ్ అయిపోయింది, గేట్ ఎగ్జామ్ ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్ళాక మాట్లాడతా. ఎగ్జామ్ ఎలా వచ్చింది చెప్పురా సాయితేయ. వచ్చిందంటే ఏం లేదు, ఖాళీ కూర్చున్నాం అంటే 3 అవర్స్లో 1 hour 2 hours అట్లా ఏదో చేసిన. ఎలా రాశారు బ్రో చెప్పు, చెప్పురా. ర్యాంక్ అంటే నెక్స్ట్ అటెంప్ట్ చేస్తామని కనబడతావా? కనబడతా. నెగిటివ్ వస్తాయి బాయ్. గాలి కొట్టుకునే ఇంకా రూమ్కి వెళ్ళాక మాట్లాడతా. పేపర్ ఎట్లా వచ్చింది, ఎన్ని క్వశ్చన్స్ ఎట్లా వచ్చినాయి అని చెప్పి. 1 hour క్వశ్చన్స్ కాదు, నెట్వర్క్ ప్రోగ్రామింగ్ లోంచి మొత్తం వచ్చాయి. అందులోనే థియరీ నెట్వర్క్ 1 hour లాస్ట్ మిగిలిపోయి 1 hour ఏమేమి క్వశ్చన్స్ వచ్చినాయని నేను మొత్తం ఆలోచించుకుంటున్నా. సో అవి అన్నీ చెప్తాం. వచ్చింది బాయ్. నువ్వేలా రాస్తావు బాయ్? మన ర్యాండమ్ ఎవరు మూవీ సో ఎగ్జామ్ అయిపోయింది. సో ఫస్ట్ హౌ వాజ్ మై ఎక్స్పీరియన్స్ అంటే, నేను అంతేం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి అంతేం రాయలేదు. సో బట్ నాకు ద పేపర్ ఐ ఫెల్ట్ ఇట్ వాస్ బ్యాలెన్స్డ్. అంటే లైక్ 65 క్వశ్చన్స్లో ఒక 20 ఈజీ వచ్చాయి, 20 మీడియం వచ్చినాయి, 20 టఫ్ వచ్చినాయి. ఈజీ వచ్చి ఫస్ట్ యాప్టిట్యూడ్ చూసుకుంటే, యాప్టిట్యూడ్ నేనే ఏం ప్రిపేర్ అవ్వకపోయినా అని నేను 7 అటెంప్ట్ చేసి వచ్చా, అంటే కరెక్ట్ అయితే అని చెప్పేసి. సో యాప్టిట్యూడ్ చాలా ఈజీ వచ్చింది. బేసిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నా అని యాస్టీస్ అలానే వచ్చింది. అంటే ఇంగ్లీష్ క్వశ్చన్ ఒకటి,
ఒక కన్వర్జేషన్ ఇచ్చి ఇంకా బేసిక్ ఒక మ్యాథ్స్ క్వశ్చన్ వచ్చింది, అది కూడా సింపుల్ అయిపోయింది. అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే బర్డ్ నెక్స్ట్ బీ అని ఇచ్చారు. నార్మల్గా ఒకటి సేమ్ ప్రీవియస్ ఇయర్లో ఒక కోడ్ అంటే ఒక వర్డ్కి ఈ కోడ్ ఇచ్చి లైక్ ఇంకో వర్డ్కి ఆ కోడ్ వర్డ్ అనేది ఏమొస్తుంది అలా వచ్చింది యాప్టిట్యూడ్. వెళ్తే మాత్రం ఎక్కువ నాకు ఓఎస్ క్వశ్చన్స్ ఎక్కువ అనిపించినాయి. అండ్ అవి కూడా నాకు హార్డే ఉండే, ఎందుకంటే నేనేం ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఇంకా మ్యాథ్స్ కూడా లైక్ బేసిక్గా వచ్చింది, ఎక్కువ టఫ్ అని చెప్పి ఏం రాలేదు. కొంచెం ప్రిపేర్ అయినా అటెంప్ట్ చేసేలా వచ్చింది. ఇంకా అన్ని టాపిక్స్ నుంచి కవర్ అయినాయి టాపిక్స్ అనేవి. సో ఇట్ వాస్ బ్యాలెన్స్ అనిపించింది పేపర్ అయితే. ఇంకా ఏదో అట్లా అటెంప్ట్ చేయాలని ఎక్స్పీరియన్స్ కోసం పోయి అటెండ్ చేసి వచ్చినాం. బట్ నాకు మాత్రం 3 hours అక్కడ ఏం ప్రిపేర్ కాకుండా పోయి రాసిన కాబట్టి కొంచెం 3 hours అంటే చాలా ఎక్కువ అనిపించింది. బట్ 3 hours అయిపోయినాకనే బయటికి పంపించారు. ఇంకా ఖాళీగా అటు ఇటు దిక్కు చూసుకుంటూ కూర్చున్నాం. అండ్ నాకు జేఈ అడ్వాన్స్ వచ్చేటప్పుడు ఏం ఫీలింగ్ వచ్చినా ఇప్పుడు అంతే అనిపించింది. బికాజ్ అప్పుడు ఏం రావాడి ఖాళీకి కూర్చున్నా, సో ఇప్పుడు సేమ్ అట్లనే కూర్చున్నా. అండ్ ఓవరాల్గా అంటే ఇక నెక్స్ట్ ఇయర్ నేను రాస్తున్నారా అని కూడా తెలియదు. అండ్ నేను మా ఫ్రెండ్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంది ఏంటంటే నార్మల్ ఒక 2 months 3 months ప్రిపేర్ అయినా అని కొంచెం అటెంప్ట్ చేసేలానే వచ్చిందంట. సో ఎక్కువ ప్రిపేర్ అవసరం లేదు, అట్లా వచ్చింది పేపర్ బ్యాలెన్స్గా. ఇంకా అంతే. సో నెక్స్ట్ వీడియోకి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. లైక్ నేను మిత్స్ అబౌట్ ఎన్ఐటీస్ అని రికార్డ్ చేస్తాను నెక్స్ట్ వీడియో. సో క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ అంతే, ఇప్పుడు ఇంకా చిల్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలి ఇప్పుడు. సో బాయ్. ఎంత మన టార్గెట్ ఎంత? 8 10 1 2 3 3 2 1 మా ఊర్లో ఏదో 3 ర్యాంకులు అంతే.